నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సౌత్ జోన్ ఇంటర్ కాలేజ్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయాలకు శ్రీకారం చుట్టిన రామకృష్ణ డిగ్రీ కళాశాల. ఘనంగా ముగిసిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్ట శివ నియామకం. ముగిసిన శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు మహోత్సవం. యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మానం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత గడువులోగా వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న 927 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 9 రీఓపెన్ కేసులను సాయంత్రంలోగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా క్లియర్ చేయాలన్నారు. 24, 48, 72 గంటలలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మొదటి అంశమే పీజీఆర్ఎస్ రెడ్రెసల్ పై సమీక్ష ఉంటుందని, ఈ 2 రోజుల్లో పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించి అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 141 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. గత నెల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ కాలేజ్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబర్చి పోటీలలో రన్నరప్ గా నిలిచారని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి తెలిపారు. సోమవారం జాతీయ స్థాయి పోటీలలో రన్నరప్ సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ రాఘవ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రామకృష్ణ డిగ్రీ కళాశాల తరపున రాయలసీమ యూనివర్సిటీ నుండి సౌత్ జోన్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొని 3వ స్థానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. అలాగే ఆల్ ఇండియా తరపున కూడా 3 సార్లు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగిందని, త్వరలో ఖేలో ఇండియాలో పాల్గొనబోతున్నారని తెలిపారు. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల నుంచి అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ తరపు నుంచి కూడా ఒక విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉంటాయని, అటువంటి విద్యా సంస్థలలో చదవడం విద్యార్థులు అదృష్టమని ముఖ్య అతిథి ప్రశంసించారు. మా టీం వాళ్ళంతా చాలా బాగా ఆడారు అండ్ ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకున్నారు. అలాగే మా కోచ్ అండ్ ఆల్సో మేనేజర్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీ హేమంత్ సార్, ఆయన కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. లైక్ కోచింగ్ కానీ, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ, ట్రావెలింగ్లో ఆర్ ఫుడ్ క్లోత్స్ వాట్ ఎవర్ మా నీడ్స్ అన్ని బాగా ఫుల్ఫిల్ చేశారు. లైక్ మాకేం ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. కాలేజ్ కూడా మాకు అన్ని విషయాల్లో బాగా హెల్ప్ చేస్తుంది, బాగా సపోర్ట్ చేస్తుంది. రామకృష్ణ సార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో గతంలో నవంబర్ నెలలో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో రాయలసీమ యూనివర్సిటీ తరఫున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి 5 అమ్మాయిలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఒక 100 యూనివర్సిటీస్ సౌత్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేశారు. దీంట్లో రాయలసీమ యూనివర్సిటీ 3rd ప్లేస్ వచ్చింది. సో 2nd రన్నరప్. అండ్ 2 తెలుగు స్టేట్స్ నుంచి ఒకటే టీం ఉండడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది చాలా గట్టిగా ప్రయత్నించారు, చాలా యూనివర్సిటీస్ చాలా గట్టిగా ట్రై చేశారు.
కానీ చాలా కాంపిటీషన్ ఉన్నింది, చాలా బాగా ఆడుతున్నారు పిల్లలందరూ. అంత కాంపిటీషన్లో కూడా మాకు ప్లేస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ టోర్నమెంట్ తర్వాత రేపు మేలో జరిగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి టీం కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. అక్కడ ఒక మెడల్ తీసుకొచ్చి యూనివర్సిటీకి కాలేజ్కి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. భగవద్గీత సకల శాస్త్రముల సారాంశమని, మానవుడు మాధవుడిగా తనను తాను సముద్ధరించుటకు ఉపకరించే గ్రంథరాజము భగవద్గీత అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, రామాయణ సంగ్రహం పుస్తకాలను బహుకరించారు. 6-7 తరగతులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వరుసగా సుష్మిత, చతురశ్రీ, హనీషా, అలాగే 8-9 తరగతుల విభాగంలో సూర్యధరణి, తరుణ్, ద్వితీయ, షణ్ముఖేశ్వరి విజేతలుగా నిలిచారు. ఈ పోటీలకు పార్వతి, డాక్టర్ దేవి దయానంద సింగ్, బానోజీరావు, శిరీష, సంగీత, అపర్ణ దీపిక పుష్పలత, సత్యారెడ్డి న్యాయ నేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పార్థసారథి కృష్ణ, విజయ్ చంద్రుడు, వెంకటేశ్వర్లు, పృథ్వీరాజ్ యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, శివశంకర యాదవ్, అరుణమ్మ, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాసికః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నయ్య సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. నేను ఆదోని నుంచి వచ్చాను. ఇక్కడ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు జరగడం ద్వారా నన్ను పిలిచారు జడ్జిగా. చాలా అభినందనలండి అందరికీ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా శ్రీకృష్ణ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో పద్మావతి నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు 4 విభాగాలుగా నిర్వహిస్తున్నాం. ఒకటి 6-7 తరగతులకు ఒక విభాగంగా, 8-9 తరగతులకు ఒక విభాగంగా, అలాగే 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఒక విభాగంగా, 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా ఒక విభాగంగా, అంటే 18 విద్యార్థులు నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా 4 విధాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలకు నగదు రూపేణ తిరుమల తిరుపతి దేవస్థానం బహుమతి ప్రదానం చేస్తుంది. అలాగే ప్రశంసా పత్రం కూడా వారికి అందించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 1000 రూపాయలు, ద్వితీయ విజేతకు 750 రూపాయలు, తృతీయ విజేతకు 500 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా చాలా విలువైనటువంటి ఒక శ్రీమద్ రామాయణ సంగ్రహము అనేటటువంటి పుస్తకాన్ని అందిస్తుంది. చాలా విలువైనటువంటి పుస్తకాన్ని కూడా విద్యార్థులకు అందరికీ ఇస్తుంది. ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ సేవా సమితి నంద్యాల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ధారణాశక్తి పెరుగుతుంది. సంస్కృత శ్లోకాలు నేర్చడం వల్ల వారిలో ఒక అద్భుతమైనటువంటి శరీర తత్వం కూడా వారిలో ప్రచోదనమయ్యి జ్ఞాపక శక్తితో పాటు కొన్ని అసాధారణమైనటువంటి విద్యలు కూడా వారికి తోడవుతాయి అనేటటువంటి విశ్వాసంతో బాల్యంలోనే విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే దానికి ప్రోత్సహిస్తున్నాం. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం
తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పఠన పోటీలు ఏర్పాటు చేసినారు. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు సోమవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ రాఘవ యాదవ్, జనరల్ మేనేజర్ పూర్ణచంద్రరావు, కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అవినీతి అనేది కేవలం భారతదేశమే కాకుండా ఎన్నో దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని, ఈ అవినీతిని ప్రజలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. అవినీతిని రూపుమాపడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయని, కానీ వాటి గురించి ఎవరికి సరైన అవగాహన లేదన్నారు. అవినీతి అనేది క్యాన్సర్ వంటిది. క్యాన్సర్ ఒక చిన్న కణంతో మొదలయ్యి మన శరీరాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఆ విధంగానే మన దేశాన్ని అవినీతి అనేది నాశనం చేస్తుంది. దీన్ని ఆపాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎక్కువగా ఈ అవినీతికి సామాన్యులు బలవుతున్నారు. కొందరు విద్యార్థులు కూడా చదవలేక ఫేక్ సర్టిఫికేట్స్ డబ్బుతో కొనడం చేస్తున్నారు. ఇవి కూడా అవినీతికి సంబంధించినవే. ఇటువంటివి జరగకుండా మనమే అందరికీ తెలియజేయాలి. మనమందరం కలిసి ఈ అవినీతిని రూపుమాపాలి అని తెలిపారు. సమాజంలో కాస్తన్న మార్పు రావాలనే ఆలోచనతో జరుపుకునే రోజు ఇది. అవినీతి చిన్నగా మొదలై క్యాన్సర్ వంటిదని, మన శరీరాన్ని ఎలా పాడు చేస్తాయో అవినీతి అనేది కూడా మన దేశాన్ని పాడు చేస్తుందన్నారు. అవినీతిని మనమందరం కలిసి రూపుమాపాలని, కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉందని, లేకపోతే ఈ అవినీతి వల్ల మన దేశం చిన్న భిన్నం అయిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు కరుణ, రత్నరామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. యాంటీ కరప్షన్ డే మనం అవినీతి నిర్మూలన దినోత్సవంగా భావిస్తాం. దీన్ని అవినీతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, దాన్ని నిర్మూలించడం ఎలా? మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచే అవినీతి స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. బిడ్డ ఆలనా పాలన చూడడం కోసం తల్లి రకరకాల అవినీతిని నేర్పిస్తూ, అవినీతిని ఇస్తూ వాళ్ళని బిడ్డను పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది తల్లి. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. అరే నువ్వు తింటే నీకు ఒక బహుమానం అంటే అవినీతి అన్నటువంటిది కేవలం డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం కాదు, పనులు నెరవేర్చడం కోసం, అనుకున్నటువంటి అవసరమైనటువంటి పనిని నెరవేర్చడం కోసం చేసేటువంటి ఏ సైడ్ బై యాక్టివిటీని అయినా కూడా మనం అవినీతిగానే పేర్కొనాలి. తర్వాత కాలేజీ కూడా 75% అటెండెన్స్ ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్కి రికమెండ్ చేయమని గవర్నమెంట్ చెబుతూ ఉంటే 75% రాకపోయినా అధ్యాపకులు కానీ కాలేజీ కానీ అటెండెన్స్ ఇచ్చారనుకోండి, అది కూడా అవినీతిలోకి పాల్పడే. తర్వాత పరీక్షలు రాసిన తర్వాత పరీక్షల్లో పాస్ అవుతామో లేదో అన్నటువంటి నమ్మకంతో ఏదైనా టీచర్కి కానీ ఎవరికైనా కానీ లంచం ఇచ్చి పాస్ చేయించమని వెళ్తే అది కూడా అవినీతి. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య నూతన కమిటీలో నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ బెస్త సేవా సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న పుట్టా శివను జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్టా శివని కమిటీ సభ్యులు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు పుట్టా శివను ప్రత్యేకంగా సభ్యులు అభినందనలు తెలిపారు. బెస్త సంఘం అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడతానని శివ పేర్కొన్నారు. సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య అందరికీ నా శుభాభివందనములు. కుల బాంధవులకు నా శుభాభివందనములు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి ఏందనగా 7వ తేదీ విజయవాడలోని 14 ఉపకులాలు కలిసి కమిటీ కొత్తగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని పెద్దలు అక్కడి వారు నిర్ణయించారు. విశాఖపట్నం 14 కులాల పెద్దలు వారు అక్కడికి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కులానికి క్యాస్ట్ పరంగా ఒకరికి అంటే ఒక్కొక్క దాంట్లో ఆంధ్రాలో ఒక రకంగా పిలుస్తారు మమ్మల్ని, వాడబలిజ అట్లా అని అన్ని క్యాస్ట్ల పరంగా బెస్తా సామాజిక వర్గానికి చెందినవారని రాయలసీమ వారికి గువ్వల గంగాధర్, గౌరవనీయులైన గువ్వల గంగాధర్ గారికి గౌరవ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత నంద్యాలకు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా పుట్టా శివకు నాకు ఇవ్వడం జరిగినది. ఉపాధ్యక్షులుగా హిందూపురం లక్ష్మీనారాయణకు జరిగినది. అనంతపురం భాస్కర్ సెక్రటరీగా ఇవ్వడం జరిగినది. మేమందరము
పెద్దల సమక్షంలో ఏదన్నా కులాంది ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకు తెలపరిచి మన రాయలసీమకు కావాల్సిన ఏమన్నా అడిగి తెచ్చుకోవడానికి మేము అందరం సమైక్యతంగా ఉండి కుల బాంధవులందరినీ కలుపుకొని ముఖ్యంగా రాయలసీమ జోన్లో బెస్త సామాజిక వర్గం చెందిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరూ ప్రోత్సహించాలి. ఇక నుంచి అందరూ మీరు ఏదన్నా ఉంటే కానీ మీ వెంటనే నడుస్తాను. ఒక్క నిర్ణయం ఏం తీసుకోను, అందరం కలిసి ఏదైనా తీసుకుంటాం నిర్ణయము. మీకు రాయలసీమ బెస్త సామాజిక వర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నంద్యాల జిల్లా తెలుగు సంఘం తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా సంఘములో ఇంతవరకు ఎదగలేదు కాబట్టి ఆయన మాకు మా కులస్తులకు ఒక విధంగా సహాయం చేయాలని ఆయన చెరువు చేపల చెరువు ఇటువంటివన్నీ కృషి చేస్తున్నాడు. అది ఎంత ఆనందంగా ఉంది. ఆయన సంతోషంగా మేము ఆయనను ఎన్నుకున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో 45వ మండల విలక్కు కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. చివరి రోజు సోమవారం ఉదయం 7 గంటలకు సింగారి మేళంతో 108 కలశాలతో పట్టణంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో స్వామి అయ్యప్ప సేవా సమాజ్ వారు నిర్వహించడం జరిగింది. ఉదయం 11 గంటలకు స్వామివారికి విశేష తిరుమంజనములు, ప్రత్యేక అభిషేకాలు, 2 గంటలకు మహామంగళహారతి, ప్రసాద వితరణ, హరివరాసనము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి లక్ష్మయ్య, అర్చకులు భాగవతము గోపీనాథ్ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్వామి అయ్యప్ప సేవా సమాజ్ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, స్వామి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం సాయంత్రం యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం యాదవ వనభోజన కమిటీ మరియు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ బంధుమిత్రులలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సామాజికవేత్తలు మొదలగు వారిని సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, కాంగ్రెస్ ఏపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నాగమధు యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో యాదవుల ఐక్యత గురించి మరియు అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రమైన తరువాత నూతన కమిటీ ఆధ్వర్యంలో మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, యాదవ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ యాదవ్, బోధనం చంద్రశేఖర్ యాదవ్, విజయ గౌరీ యాదవ్, బూసకాని వెంకటేశ్వర్లు యాదవ్, నాగశేషుడు యాదవ్, భీమవరం గోపాల్ యాదవ్, హరి యాదవ్, నందకుమార్ యాదవ్, మధు యాదవ్, యాదవ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. యాదవ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి యాదవ బంధుమిత్రునికి హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మా యాదవుల పెద్దలను గవర్నమెంట్ గౌరవించి ఒక ఉన్నత పదవులు ఇచ్చినందుకు వారిని మేము గౌరవంగా ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించాము. ప్రతి యాదవ సోదరులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదన్నా మన యాదవుల గురించి మాట్లాడిన ఐక్యత గురించి లేక అభివృద్ధి గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి నమస్కారం. మాకు పాలెంలో 23 సీట్లు ఉన్నాము. ఇప్పుడు మనకు ఎంపీ గారు శివరామ్ గారు వచ్చారు. మన గుడికి ఏం అవసరం ఉన్నా అర్థాలు చెప్పి శివరామ్ గారితో పనిచెప్తారని చెప్పి ఈ సభాముఖంగా మన యాదవ ముఖ్యంగా మన శ్రీకృష్ణ గుడి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇటువంటి గౌరవప్రదమైన మన యాదవులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన యాదవులు ఎక్కడైతే అభివృద్ధిలోకి ముందుకు సాగుతున్నారో వారందరినీ పిలిచి సన్మానం చేయడం ఇంతకుముందు అరుదుగా జరిగింది. కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మన యాదవుడు ఎక్కడున్నా బాగుండాలా, మన యాదవుడు బాగుండి మనల్ని ముందుకు తీసుకురాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటులో మన యాదవ సోదరులైతేనేమి, యాదవ సంఘం పెద్దలైతేనేమి, ఈ శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ గుడికి వచ్చే భక్తులైతేనేమి అందరూ గర్వించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఈ పదవులు పొందిన ఈ నాయకులు మన యాదవ సంఘానికి ఇంకా సహాయ సహకారాలు అందించి మీతో పాటు ఇంకా కొంతమంది యాదవులను వృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సౌత్ జోన్ ఇంటర్ కాలేజ్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయాలకు శ్రీకారం చుట్టిన రామకృష్ణ డిగ్రీ కళాశాల. ఘనంగా ముగిసిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్ట శివ నియామకం. ముగిసిన శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు మహోత్సవం. యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.